భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 28 శ్లోకం తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతి మత్పాన్న సజ్జతే అనువాదం ఓ మహాబాహో అర్జున, గుణాలు సత్వ, రజస, తమస్ మరియు వాటి ఆధారంగా జరిగే కార్యాల మధ్య తేడాను తెలుసుకున్న తత్వజ్ఞాని గుణాలే గుణాలలో పనిచేస్తున్నాయి అని అర్థం చేసుకొని వాటిలో లిప్తుడు కానివాడవుతాడు. వివరణ: తత్వజ్ఞాని ఎప్పుడూ నేను కర్త అనుకోడు. అతనికి తెలుసు అన్ని క్రియలు ప్రకృతి గుణాల మధ్యనే జరుగుతాయి, కాబట్టి అతను వాటికి బంధించబడడు, సాక్షిగా చూస్తాడు. జ్ఞానమున్నవాడు ఇది నా పని అని కాకుండా ప్రకృతి పని చేస్తోంది అని గుర్తిస్తాడు. తాత్విక సందేశం: జీవితం ఒక నది ప్రవాహంలా. మనం కేవలం సాక్షులు. ఆత్మ కర్మ చేయదు, అది కేవలం సాక్షి. మనసు, ఇంద్రియాలు, శరీరం ఇవన్నీ ప్రకృతి గుణాల ఆధీనంలో ఉంటాయి. ఉదాహరణ: నాటకంలో నటుడు తాను పాత్ర అని మరిచి నిజంగానే ఆ కథలో మునిగితే బాధలు, సుఖాలు అతన్ని పట్టేస్తాయి. కానీ తాను నటుడే అని గుర్తిస్తే అతడు ఎలాంటి బంధనంలో ఉండడు. ఎండ్ నోట్: జీవితపు రహస్యం సాక్షిగా ఉండడం, కర్తగా కాకపోవడం. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.